రైట్, సెకండ్ రౌండ్ ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండో రౌండ్ లో కూడా మనకి లీడ్ లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే మొదటి రౌండ్ లో మనం చూసాం 62 ఓట్ల లీడ్ మనకు కనిపించింది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 1082 ఓట్ల లీడ్ అయితే కొనసాగుతుంది. రెండు రౌండ్ లో కలిపి కాంగ్రెస్ లీడ్ 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే లీడ్ లో కొనసాగుతుంది. ఇంకా 8 రౌండ్ల ఫలితాలు ఉన్నాయి. మనకి దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల మధ్యలోనే మనకి రౌండ్ కి సంబంధించి ఫలితాలు వెల్లడవుతున్నాయి. రెండు రౌండ్లు కలిపి మనకి ఇప్పటి వరకు ఉన్న డిఫరెన్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 1082. ఇది మూడో రౌండ్ కి నాలుగో రౌండ్ కి తారుమారయ్యే అవకాశం ఉందా? ఏదైనా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రామూర్తి గారు థర్డ్ రౌండ్ నుంచి మాకు అక్కడ బలం ఉంది ఆ డివిజన్స్ లో అంటున్నారు కాబట్టి తారుమారయ్యే సిచ్యువేషన్ ఉందా, లేదంటే ఇదే లీడ్ 10th రౌండ్ వరకు మేము కొనసాగిస్తాము, ఇదే లీడ్ కొనసాగుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతుంది? ఏదైనా సరే ప్రజాభిష్టం, ప్రజా నిర్ణయం, ప్రజలు ఏ పార్టీ కొట్టేశారు, ఏ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారు అనేది కూడా మనకి మరికొద్ది గంటల్లోనే 2-3 గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి. ఇక బీహార్ విషయానికి వద్దాం. బీహార్ లో కూడా మనకి సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. మహాగఠబంధన్ 69 స్థానాల్లో ప్రెసెంట్ లీడ్ లో కొనసాగుతోంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా మొదటి నుంచి ఏదైతే తన మొదటి రౌండ్ నుంచి లీడ్ కొనసాగుతుందో ఇప్పటికి కూడా ఎన్డీఏ 122 స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. మొత్తం ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక చాలా డిఫరెన్స్ అయితే ఎక్కువైంది. 126-74 మొదటి నుంచి మనం చూసుకుంటే 10-20 అనుకున్నాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్ కాస్త 50 సీట్ల వరకు పెరిగిపోతోంది. మరి దేవన తగ్గుతుందా, లేదంటే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినటువంటి ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ రౌండ్స్ పెరిగే కొద్దీ మహాగఠబంధన్ ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే జనస్వరాజ్ పార్టీ 2 స్థానాల్లో లీడ్ అయితే కొనసాగుతోంది. ఆ లీడ్ ని అట్లాగే కంటిన్యూ చేస్తోంది. ఆ 2 స్థానాల్లో లీడ్ అయితే కొనసాగుతోంది. రైట్, ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ సంబంధించి బీహార్ కి సంబంధించి రౌండ్ ఫలితాలు, దాని డిఫరెన్సెస్, ఏ పార్టీ అభ్యర్థి ఎన్ని గెలుచుకున్నారనేది జూబ్లీహిల్స్ సంబంధించి చూసాం. రైట్, ఇక ఒకసారి బీహార్ విషయానికి వద్దామండి. నుమాన్ గారు, బీహార్ లో మనకి ఫస్ట్ నుంచి కాస్త డిఫరెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏమైనా తారుమారు చేస్తుందో చాలా సందర్భాల్లో చూసాం కాబట్టి డిఫరెన్స్ చూస్తుంటే ఎక్కువగానే కనిపిస్తోంది. 50 స్థానాల వరకు దాదాపుగా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎర్లీ లీడ్స్ అండి. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎర్లీ లీడ్స్. అండ్ మీకు లాస్ట్ రౌండ్ వరకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద రీజన్ ఐఎమ్ టెలింగ్ ఇస్ బీహార్లో హిస్టరీలో ఎన్నడూ కూడా ఈ రకంగా పోలింగ్ జరగలేదు. 67% ఆఫ్ ద పోలింగ్ హెస్ హ్యాపెండ్ ఇన్ బీహార్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బీహార్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. వాట్ డస్ దట్ సిగ్నిఫై? యాంటీ ఇన్కంబెన్సీ వీరు ఏ రకంగా అయితే 20 సంవత్సరాలు ప్లస్ అక్కడ అధికారంలో ఉన్నారో వారికి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ పెరిగిందని చెప్పేసి సంకేతం మనకు తెలుస్తుంది. నెంబర్ 2, ఎక్కడైతే వీరు 10,000 రూపాయలు ప్రతి మహిళకి అక్కడ వీరి అకౌంట్లలో జమ చేసినారో బిఫోర్ ద ఎలక్షన్ నోటిఫికేషన్, తర్వాత సెకండ్